26వ తారీఖున జరగబోయే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పురస్కరించుకొని ఈ రోజున లక్ష్మణేశ్వరం గ్రామంలో ఉన్న దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఆలయంలో రేపొద్దున జరగబోయే అఖండ అన్న సమారాధనకి వేలాది మంది అంటే 30 నుంచి 40 వేల మంది ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శించుకుని ఇక్కడ భోజనం చేయడం ఆనవాయితీగా జరుగుతుందండి. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ మా నాన్నగారి పేరు మీద చాగంటి ఉమానందరావు గారి జ్ఞాపకార్థం కుమారులైనటువంటి నేను, మా అన్నగారు అయినటువంటి చాగంటి పార్థసారథి గారు కలిపి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యి స్వామివారి ప్రసాదాలు తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే భజన కార్యక్రమం అండి. సింగర్స్ తోటి సినీ గాయని మంగిలి సిస్టర్ ఆవిడే వస్తున్నారు. అదేవిధంగా రాజేష్ స్వామి గారు ఆయన కూడా వచ్చి ఈ భజన కార్యక్రమం రేపొద్దున్న భారీ ఎత్తున జరుగుతుందండి. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం అంటే మా నియోజకవర్గం నుంచే కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి కూడా అందరూ వస్తారండి. ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం రావడం, ఇక్కడ స్వామివారిని దర్శించుకుని భోజనం చేసి వెళ్ళడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పురస్కరించుకుని ఈ రోజు సాయంత్రం 6 గంటల కాడి నుంచి కళ్యాణం కూడా జరుగుతుందండి. స్వామివారి కళ్యాణం జరుగుతుంది. దాని తర్వాత రేపొద్దున ఇక్కడ తీర్థం కిందే జరుగుతుందండి. ఇదంటే అంతమంది ఒకే దుక్కునికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళండి అందరికీ కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఈఓ గారు ఇక్కడే ఉన్నారు. ఆ మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో డిఎస్పీ గారు కూడా మనం రావడం జరిగింది. సిఏ గారు, ఎస్ఐ గారి పర్యవేక్షణలోనే ఎటువంటి ఇబ్బందులు తొక్కిసలాట్లు జరగకుండా ముందు జాగ్రత్తగానే చర్యలు తీసుకుని బార్గేట్స్ కట్టడం, ప్రతిదీ కూడా పార్కింగ్ సెపరేట్ చేయడం అనేది అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గత 10 రోజులుగా ఈ ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతున్నాయండి.